మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మనకి నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి. అదేవిధంగా జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు సహజంగా మనం చెప్పుకునేది ఉగాదితోనే చెప్పుకుంటాం ఇప్పుడు కూడా. కానీ చాలామంది ప్రేక్షకులు ఏంటంటే, సార్ జనవరి టు డిసెంబర్ కూడా చెప్పండి, మాకు ఒక ఇయర్ స్టార్టింగ్ అలవాటు అయిపోయింది కదా జనవరి నుంచి. కాబట్టి ఈ జనవరి నుంచి డిసెంబర్ లోపల ఏదైనా గ్రహాలు మార్పులు ఉంటాయి కదా, ఆ మార్పుల పరంగా మేము ప్లానింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. దసరాకి మనకి ఉగాదికి ఎలాగో చెప్తారు మీరు 3-4 నెలల తర్వాత మళ్ళీ. కాకపోతే ఇప్పుడు ఒకసారి చెప్పండి, చాలామంది వాట్సాప్లో పెట్టడం వల్ల చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు గ్రహాలు, మేజర్ ప్లానెట్స్ అసలు ఏం మారుతున్నాయి, ఏవి వక్రగతిలోకి వెళ్తున్నాయి అనేటువంటి దాని సంబంధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటివి అవకాశాలు అందిపుంచుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. అందులో ముఖ్యంగా మనకి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ నవరాత్రుల్లో ఏ దేవతని రెగ్యులర్గా పూజిస్తే మీరు ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఎలా బయటపడగలుగుతారు, ఏ రాశి ఏ లగ్నం వారు, లగ్నం తెలిసే లగ్నము, రాశి తెలిసేవారు రాశి వారు, ఎవరిని ప్రార్థిస్తే ఎవరిని పూజిస్తే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు. ఎందుకంటే ఉపాసన అంటూ ఉంటారు. అంటే ఉపాసన ఏం చేస్తుందంటే పంచమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. పంచమం యాక్టివేషన్ అయితే మనకేమవుతుంది, షష్టమ స్థానం తగ్గుతుంది. షష్టమం అంటే రుణ రోగ శత్రువులు, ఇవే కదండి మనం బాధపడేది. కాబట్టి ఏ లగ్నం వారు, లగ్నం తెలిస్తే లగ్నము, రాశి తెలిస్తే రాశి వారు ఈ నవరాత్రుల్లో ఏ దేవతని ఎక్కువగా ఉపాసించాలి. నవరాత్రులు ఉపాసిస్తాం ఒక్కొక్క దేవతని, కానీ ఎక్కువగా ఏ దేవత ఆరాధన చేస్తే, ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ నవరాత్రుల్లో ఎక్కువగా ఉంటుందని దేవీ భాగవతంలో చెప్పబడింది. కాబట్టి ఎవరు దేని చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఫలితాల్లో అసలు గ్రహాలు ఏ మార్పులు జరిగాయి, మేజర్ ప్లానెట్స్ చూసుకున్నట్లయితే మనకి 2023 నవంబర్లోనే రాహుకేతువులు మారారు. కేతువు 2లోకి ఎంటర్ అయ్యాడు, రాహు అష్టమంలో ఎంటర్ అయ్యాడు. మరి గురువు చూసుకున్నట్లయితే 2వ తేదీ 5వ నెల 2024లో మనకి దశమంలోకి వచ్చినటువంటి గురువు. ఈ దశమంలోకి వచ్చే గురువు కానీ సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు షష్టమంలోకి అంటే వక్రగా ఇస్తున్నాడు. ఎప్పుడు 30వ తేదీ 6వ నెల 2024లో. ఈ గ్రహస్థితిని ఇక్కడ ఏం చెబుతుంది మీకు అంటే, ముఖ్యంగా గురువు దశమంలో ఉన్నప్పుడు సడన్ చేంజ్ ఇస్తాడు ఉద్యోగ సంబంధించిన విషయంలో. మరి ఇస్తాడండి, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం చేస్తాడంటే కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇంట్లోనే ఉండి ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో ఏవైతే చేయాలో వాటిని సక్రమంగా మీకు ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటారు, అటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. అంటే ఇంట్లో ఉండి చేసుకునేవి మీరు ఏదైనా సరే మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. మరి వక్రిస్తాడు కదండి, వక్రించినప్పుడు ఏ ఫలితం ఇస్తాడు అంటే, ఈ వక్రగతి 10వ నెల 10వ తారీఖు జరుగుతుంది 2024లో. అప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, అక్కడ కూడా ఆ నెల రాగానే మళ్ళీ ఇంకో మార్పుని ఇస్తాడు ఉద్యోగ సంబంధించిన విషయంలో. ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. ఇక రాహుకేతువులు, శని 6లోకి వస్తున్నటువంటి శని ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఏమిటి, శత్రువుపై జయము. ఎప్పటి నుంచి 30వ తేదీ 6వ నెల నుంచి మీరు ఏదైనా కోర్టు కేసెస్ కానీ ఒక కాంపిటీషన్లో గెలవాలన్నా అక్కడి నుంచి ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. అలాగే మరొక విషయం ఏంటంటే,
చూసుకున్నట్లయితే ఈ యొక్క రాసుల్లో ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని ఇచ్చే ఫలితాల్లో పార్ట్నర్స్ కానీ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కానీ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే చూసుకున్నట్లయితే ఇవి ప్రధానంగా వివాహ విషయాల్లో ఇదిగో సంబంధం అయిపోయింది ఇంకా దగ్గర దాకా వచ్చింది అనుకుని వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. 2వ స్థానంలో కేతు ఉన్నందుకు, అష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నందుకు మీరు ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అష్టమ రాహు ఉన్నందుకు. కాకపోతే రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో ఖచ్చితంగా మీకు యోగ్యంగా ఉంటుంది. అంటే ఏదైనా కొన్ని రీసెర్చెస్ ద్వారా మనం అద్భుతమైన యోగాలు పొందుతుంటాం అటువంటి విషయాల్లో. మరియు మీకు ఫారెన్ ఫండ్స్, మీ పార్ట్నర్స్ ఎవరైనా ఫారెన్లో ఉండేటువంటి వారి యొక్క ఫండ్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే కుటుంబ సభ్యులలో ముఖ్యంగా బంధువర్గాలతో తెలియని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ ఇచ్చి దూరం చేస్తూ ఉంటుంది 2లో ఉన్న కేతువు. కాబట్టి ఒక్కసారి మీరు బంధువర్గాలతో ఏదైనా మాట్లాడుతున్నా, వారితో ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన రిలేషన్స్ పెట్టుకుంటున్నా కొంత జాగ్రత్తగా ఉండండి. 2లో కేతు ఉన్నాడు కాబట్టి. మరి ఏమండి ఏం చేయాలండి, ఏదైనా మాట్లాడాల్సి వస్తుంది కదా అంటే ఒక్కసారి గణపతిని తలుచుకొని మాట్లాడండి, ఏమీ అవ్వదు. రీసెర్చ్ చేసేటప్పుడు ఒకసారి దుర్గాదేవిని అనుకోండి. వెనక్కి వెళ్ళిపోతుందేమోనండి సంబంధం అని మీకు అనిపిస్తున్నప్పుడల్లా ఈశ్వరుణ్ణి, శని భగవాను ఒకసారి తలుచుకోండి. అది వెనక్కి వెళ్ళకుండా మీకు సరిపోయేలాంటి ఫలితం ఇస్తుంది అక్కడ. మరి నవరాత్రుల్లో చేసుకోవాల్సినటువంటి ఏ దేవత అమ్మవారిని ఎక్కువగా చేసుకోవాలి? సహజంగా అయితే మీరు చేసుకోవాల్సినటువంటిది దత్తాత్రేయుని ఆరాధించాలి. కానీ నవరాత్రి స్పెషల్గా మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి మీరు గాయత్రి అమ్మవారిని స్మరించండి. నవరాత్రులు మొత్తం కూడా గాయత్రి చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఏమండి నాకు రాశి తెలియదు, లగ్నము తెలియదు, నక్షత్రము తెలియదు, అలాంటప్పుడు నేను ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. దీనికి 2-3 విధానాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తాను. మీ పేరు ఉంటుంది, మీ పేరు చానే అక్షరంతో చూచే చోళ అశ్విని అలా తీసుకోవచ్చు. లీలు లేలో భరణి అంటే లక్ష్మణ్, చందన్ లేదా చందన అలా కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా కూడా తీసుకొని మీది మేషరాశనో మేషలగ్నం అనుకొని తీసుకోండి. రెండవది అసలు నాకు ఆ పద్ధతి కూడా తెలియదండి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఆ దేవతా సంబంధించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ దేవతా స్వరూపాన్ని స్మరించుకుంటూ చాలా సింపుల్గా మీరు నామస్మరణ చేసుకోవచ్చు. అంటే అలాగా మొట్టమొదటి మనకి నామాల్లో ఏమిటి? బాల అంటే ఓం బాలాదేవితాయి నమః, బాలా 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 అని అనుకున్నా కూడా సరిపోతుంది మొదటి రోజు. రెండవది గాయత్రి, ఓం గాయత్రీ దేవి అయి నమః అనుకోవచ్చు. అంటే నేను పెద్ద పెద్ద బీజాక్షరాలు నేను పలకలేనండి, నేను ఏం చేయాలి, నాకు సరిగ్గా పలకడం రాదు. నాకు చాలామందికి ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల కూడా తెలియదు, లేదా గురువుల నుంచి ఎటువంటి ఉపదేశాలు ఉండవు, అప్పటి వరకు ఏమీ తెలియదు. కానీ ఇలా చేసుకోవచ్చు. అదేవిధంగా 3వ అవతారం మనకి ఏంటి? అన్నపూర్ణ, ఓం అన్నపూర్ణాదేవి అయి నమః అనుకున్నా సరిపోతుంది 3వ రోజు. 4వది మనకి మహాలక్ష్మి, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః. ధనానికి ఇబ్బంది ఉందండి, నాకు ఏమీ తెలియదు, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః అనుకోండి. సంతానానికి ఇబ్బంది లేనట్లయితే, ఆయుష్కి ఇబ్బంది ఉంది లేనట్లయితే, నాలో తెలియని ఒక చిన్నతనం ఉంది, ఓం బాలాదేవి అయి నమః అనుకోండి. లేదు నాకు ఏం చేయాలో తోచట్లేదు, ఈ సంవత్సరం నుంచైనా నాకు బాగుండాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి స్వరూపం గాయత్రి, ఓం గాయత్రీదేవి అయి నమః అనుకోవచ్చు. అదేవిధంగా నాకు మానసికమైన రుగ్మతలు ఉన్నాయి అన్నప్పుడు బాలని లేదా మన అన్నపూర్ణాదేవిని చేసుకోవచ్చు. ఈ రకంగా 4 రోజుల తర్వాత 5వది ఏమిటి అంటే చండీ. చాలామంది చూడండి నాకు ఏలినాడు శని ఉందంటున్నారండి, లేదా శని మహర్దశ నడుస్తుంది అంటున్నారు, శని సంబంధించిన దోషాలు పోవాలనుకుంటున్నాను, ఏం చేయాలి అంటూ ఉంటారు. చండీ చేసుకోండి. అంటే ఏమిటి, మీకున్న ప్రాబ్లం ఏంటి దాన్ని బట్టి ఈ నవరాత్రులు చేసుకోవచ్చు.
ప్రతిదీ ఆలస్యం అవుతుంది, చండీ చేసుకోండి. ఓం చండీదేవి అయి నమః. ఓం చండీ 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 అని కూడా అనుకోవచ్చు. ఓం చండీ దేవతాయై నమః అనుకోవచ్చు. అమ్మా చండీ మాత అనుకోవచ్చు, సరిపోతుంది. అమ్మా చండీ అమ్మా చండీ అమ్మా చండీ అనుకోండి, సరిపోతుంది. మీరు బీజాక్షరాలే ఖచ్చితంగా పలకాలి అనేం లేదు, మీలో భక్తి ఉండడం చాలా ప్రధానమైనటువంటి అంశము. అదేవిధంగా కొంతమందికి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతుంటారు. లేదా కొంతమందికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి, వాళ్ళ పిల్లలకి సరిగ్గా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు ఓం సరస్వతీదేవి నమః అనుకోవచ్చు. ఎందుకంటే అందరికీ పెద్ద పెద్ద శ్లోకాలు చదవాలని కానీ, బీజాక్షరాలు రావాలని కానీ, శ్లోకాలు చదవలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఉన్నటువంటి స్థితిగతులు అలా ఉన్నాయి, మారిపోతుంది కాలం మనకి. కాబట్టి ఓం సరస్వతీదేవి నమః. లేదా సరస్వతి శ్లోకం వచ్చండి, చేసుకోండి 9 రోజులు. లేదా కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఉంటారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, అయ్యో మనం నడవట్లేదు. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయి, చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పే వాళ్ళకి నడుస్తుంది. అదేవిధంగా మనకి ఈ 7వ అవతారం కనుక తీసుకున్నట్లయితే లలిత అమ్మవారి ఇది కనుక చూసుకున్నట్లయితే మనము ఎవరికైనా కూడా చూడండి, నేను ప్రశాంతంగా లేనండి, నేను ఆనందంగా లేనండి, నాలో ఏదో తెలియని సెన్సిటివ్గా ఉండేటువంటి, నాలో సెన్సిటివ్నెస్ లేదనో, లేకపోతే సెన్సిటివ్గా ఉండి ఇబ్బంది పడుతున్నానో, లేకపోతే నాకు ఆనందంగా ఉండాలి అని చాలామంది నాకు తెలియని మనసులో కానీ బుద్ధిలో కానీ అనేక విషయాల్లో నేను ఇబ్బంది పడుతున్నాను. త్రిపుర సుందరి అమ్మవారి యొక్క నామం అంటే లలిత అమ్మవారిని చేసుకోవచ్చు. ఓం లలితాదేవి అయి నమః అనుకోవచ్చు. అదేవిధంగా భయాలు ఉంటాయి కొంతమందికి, ఏదో జరిగిపోతుంది, నాకేదో జరగనుంది, ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయం ఉంటుంది. అసలు ఏమీ జరగదు, అక్కడ తాడుని చూసి పాము అని భ్రమపడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు దుర్గా చేసుకోవాలి ఈ 9 రోజులు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఆఖరిగా మనకి మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి. మహిషాసురమర్దిని ఏంటంటే యమబాధలు ఉన్నాయండి, నాకేదో గండం ఉందండి అని బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అలాంటి వారు లేదా రాజ్యాన్ని దక్కించుకోవాలనుకునేటువంటి వారు రాజరాజేశ్వరిని చేయొచ్చు. అంటే ఏమిటి, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ 9 రోజులు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన. లేదండి నాకేదో బ్లాక్ మ్యాజిక్ జరిగిందని, లేకపోతే ఇంకోటి ఏదో అని భయపడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి వారు మహిషాసురమర్దిని చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ 9 రోజులు కూడా ఈ రకంగా చేసుకోవచ్చు. ఏమిటి, నాకేమీ తెలియదు కానీ నా ప్రాబ్లం ఇదే అనుకునేటువంటి వారు, లేదు నాకు మీరు చెప్పినవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోండి. బాల, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గాయత్రి, అన్నపూర్ణ, ఇలా వరుసగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి కలిగే సందేహాలు ఏంటంటే, ఏమండి మనకి నైవేద్యాలు చెప్తుంటారు, రంగు వస్త్రం చెప్తుంటారు, ఇవన్నీ చెప్తుంటారు, ఇవన్నీ చేయగలమా, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆ చీర నేను తేయలేను, ఆ రంగు చీరనే నేను తేయలేను, అంత నైవేద్యం నేను వండలేను. ఎక్కడా కూడా అమ్మవారు కానీ ఈశ్వరుడు కానీ నువ్వు ఇదే చేయి లేకపోతే నేను నిన్ను కరుణించను అనేటువంటిది లేదు. మనం భగవద్గీత చదువుకున్నాం కదా, అందులో ఏం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు భక్తితో ఫలమైనను అంటే చిన్న పండు, పుష్పమైనను, పుష్పం ఒక పువ్వు దొరకదా మీకు, వీధిలోకి వెళ్తే ఏదైనా ఒక దగ్గర ఉంటుంది, ఒక పువ్వు ఇవ్వండి అమ్మా అంటే ఎవరైనా ఇస్తారు. పత్రమైనను ఆకు, ఉదకమైన నీటి చుక్క దొరకకుండా ఎవరు ఉంటారుగా. ఇలా ఫలాపేక్ష రహితంగా అంటే ఏమిటి, ఒక చిన్న పిల్లవాడికి తల్లి ఎలా పెడుతుంది అన్నం, ఏమి ఆశించదు, వీడికి ముద్ద పెడుతున్నందుకు నాకేదో వీడు ఇవ్వాలనుకోదు, సేపు ప్రేమగా పెడుతుంది, వీడు తింటే బాగుందని పెడుతుంది. అలా చిన్నపిల్లవాడికి తల్లి ఎలాగైతే ప్రేమగా పెడుతుందో ఆ రకంగా మీరు కనుక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మీరు కేవలం నేను ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఏదైనా సరే సమర్పించినట్లయితే, అందులో ప్రధానంగా ఏమీ నాకు చాలా ప్రాబ్లంగా ఉందండి అనుకునేటువంటి వారు బెల్లము సమర్పించవచ్చు. ఎందుకంటే బెల్లానికి దోషము లేదని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అంటే నేను అనేది ఏంటంటే, మరీ అంటే చాలా దీనస్థితిలో ఉన్నానండి, ఇంకేం నేను నవరాత్రులు చేస్తాను అనుకునే వారికి కూడా నేను చెప్తున్నటువంటి అంశం ఇది. మంత్రాలు రావండి, ఇవి చేసుకోండి. నాకేమీ తెలియదండి, ఇది చేసుకోండి. నాకు ఈ ప్రాబ్లం ఉందండి, నేను చెప్పినటువంటిది చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే మీరు ఎక్కడా కూడా మైండ్లో నేను చాలా చేశాను అంతకుముందు, నాకే ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వలేదు, ఇది అందరూ చేసే మిస్టేక్.
చాలా చేసినా ఏం క్లియర్ అవ్వలేదు, చాలా చేసినా ఏం క్లియర్ అవ్వలేదు అనుకుంటారు. ఏమవుతుంది, మీ మైండ్ ఓహో ఇతను లేదా ఈమె ఎన్ని చేసినా ఈమెకేమీ ఫలితం కలగకూడదు అనే దాంట్లోనే ఉందేమో అని చెప్పని ప్రకృతి అలా అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతే అమ్మవారు కాబట్టి ఇవి చెయ్యండి. ఇవి చేస్తూ ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే ఫలితాలు చెప్పాము, ఈ సంవత్సర ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాల్లో ఫలానా గ్రహం అని చెప్పాను కదా, ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక ప్రదక్షిణం చేయండి, సరిపోతుంది. మీరేమి లక్షలు కోట్లు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గ్రహాలు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, భగవత్ స్వరూపం కానివ్వండి, అవి ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే మీరు భక్తిగా ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఎనర్జీని తీసుకుంటున్నాం. అక్కడ వాళ్ళకేం తక్కువ కాదు. కాబట్టి భక్తిగా చేయండి. ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజులు మీరు చేసేటువంటి సాధన ఎంత గొప్పదంటే మనకి అమ్మవారే స్వయంగా చెప్పింది, ఎవరైతే నా యొక్క భక్తుడుగా అవుతాడో అతని యొక్క తల రాతని తిరిగి రాయమని బ్రహ్మకి చెప్పింది. దేవి భాగవతంలో ఉంటుంది, కావాలని చదువుకోండి. అంటే ఏమిటి, మనం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాము, నా రాత ఇంతే అని చెప్పి భయపడాల్సిన పని లేదు. అమ్మవారి అనుగ్రహంతో మీరు ఇప్పుడున్నటువంటి బాధల నుంచి బయటపడి గొప్ప యోగాన్ని పొందవచ్చు. శ్రీమాత్రే నమః.